ఈ మధ్య కాలంలో మనం బాగా గమనించినట్లయితే మనం ఒక అంచనా అంటే ఆల్మట్టి నుంచి ఎంత వాటర్ ఫ్లో ఉంటది. తర్వాత జూరాల, తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వరకు కూడా ఇంత ఇంత ఇన్ని వేల క్యూసెక్కుల నీరు బయటికి వస్తూ ఉంటది అనుకుంటాం. బట్ వేరేస్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఇన్‌ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? దీనివల్ల ఎందుకు అంత పరిస్థితి వస్తుంది ఇక్కడ? ఇప్పుడు మనకు ప్రధానంగా పులిచింతల తరువాత పులిచింతలకు కొంచెం ఎగువన అంటే నాగార్జున సాగర్కి పులిచింతల మధ్యలో మూసీ నది కలుస్తుంది. ఓకే. ఆ మూసీ నదికి మనకు సూర్యాపేట జిల్లా నకరికల దగ్గర ఒక డ్యామ్ ఉంది. సో అది కూడా ఉధృతంగా ఏం రాదు, డ్యామ్ ఎత్తుతేనే కిందికి రావాలి. సో దాని తరువాత అంటే పులిచింతలకి ప్రకాశం బ్యారేజ్ మధ్యలో మొత్తం కూడా మనకు ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వర్షపాతం, ముఖ్యంగా ఈ వైరా ఇటువైపు ఉన్న కాలువలు పాలేరు, వైరా, లంకసాగరు, వీటన్నిటి మించి మున్నేరు. ఓకే. ఈ మున్నేరు మీరు హైవేలో చూస్తారు, హైవేలో రోడ్డు దాటడం చూస్తారు అనమాట. ఈ మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది అన్న. ఈ మున్నేరు ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ తక్కువ, 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రికి రాత్రి ఇక్కడికి నీళ్ళు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మన కర్ణాటకలో పడ్డ నీరు ప్రకాశం బ్యారేజ్ కావాలంటే 3 రోజులు 4 రోజుల్లో పడుతుంది. ఇక్కడ కొన్ని గంటల్లో వచ్చేస్తుంది. ఇంకా మీకు స్పీడ్ పెరిగే కొద్ది ఇంకా స్పీడ్గా తొందరగా ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఓవర్ నైట్లోనే ప్రకాశం బ్యారేజ్కి విపరీతమైన ఇప్పుడు పైనుంచి 5 లక్షలు ఉంటే పులిచింతల నుంచి 5 లక్షలు ఉంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చేసరికి 7.5 లక్షలు అయిపోయింది. ఈ 2.5 లక్షల నుంచి వచ్చిందంటే మున్నేరు లెక్కమల నుంచి వచ్చిన వాగుల వల్ల వస్తూ ఉందన్నమాట. దీని మీద ఇప్పుడు మనకు పైనుంచి స్టడీగా ప్రతి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుట్ఫ్లో ఉందనేది లెక్క పెట్టుకుంటూ రాగలుగుతాం. ఇక్కడ ఉన్న చిన్న రిజర్వాయర్లు వీటికి పెద్ద లెక్కలు దీన్ని మెయింటైన్ చేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తేది. పాలేరు మీద మీరు చూసుంటారు గేట్ ఒకటి. తర్వాత వైరా దగ్గర చిన్న చెరువు, అది పెద్దదేం కూడా కాదు. ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఒక 2-2.5 లక్షల క్యూసెక్లు వచ్చేసింది, ఒకసారిగా వచ్చేసింది. దానివల్ల ఇది ఏకంగా 11 లక్షల 43,000 పోయింది. అదే ఈరోజు చూడండి, ఈరోజు ప్రకాశం బ్యారేజ్లో ఎంత ఉంది? 9,40,000 50,000 ఉంది. 9.5 లక్షలు అంటే నిన్నటి కంటే 2 లక్షలు తగ్గింది అనుకుంది రమారమి. పైనుంచి ఎంత వస్తుంది? పులిచింతల నుంచి దాదాపు 5.5 వస్తూ ఉంది. కానీ ఇక్కడ మున్నేరు ఎంత ఉంది? కేవలం 17,000 ఉంది. 17,000 రావటం వల్ల మనకు తగ్గింది. ఆ మిగిలింది ఏంటంటే ఆల్రెడీ పులిచింతలు రిలీజ్ అయిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది వస్తూ ఉన్నాయి. ఇంకా మున్నేరు నుంచి తగ్గిపోయింది. మున్నేరు నుంచి కూడా ఇంకా 1-2 లక్షలు వస్తూ ఉంటే ఈ రోజు కూడా 10-11 లక్షలు ఉండేది. ఉంది ప్రధానమైన కారణం ఇటు ఖమ్మం జిల్లా నుంచి వచ్చే నీళ్ళే ఉంటుంది. రెండోది ఇటు ఎడం వైపు అంటే గుంటూరు వైపు నుంచి వచ్చే కొండవీడు వాగు ఉంది. కానీ కొండవీడు వాగు అనేది ఇప్పుడు అంత ఫ్లడ్ రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు తెలిసింది, ఇప్పుడు అమరావతి ప్రాంతం నుంచి కొండవీడు వాగు వస్తుంది. దాని కింద కొండవీడు వాగులో పాలవాగు, ఒక 5-6 వాగులు కలుస్తూ ఉంటాయి, మనకు లామ్ ఏరియాలో కలుస్తూ ఉంటాయి. అవేవి కూడా ఎక్కువ నీళ్ళు తీసుకురావు, కానీ అక్కడ కూడా మొత్తం ఆక్రమణకు గురి కావటం ఆ నీళ్ళు నేరుగా నదిలోకి రాలేవు. దానివల్ల అటువైపు నుంచి ఎక్కువ ప్రవాహం రాదు. వచ్చేదంతా కూడా మనకు ఎడం వైపు అంటే ఖమ్మం జిల్లా వైపు నుంచి వచ్చేదంతా ఉంటుంది. నల్గొండ కూడా రాదు. నల్గొండ మళ్ళీ మూసితోటి పులిచింతలు ఎగువన కలుస్తుంది. అది పులిచింతలు ఎగువన కలుస్తుంది కాబట్టి అది పులిచింత కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ లేకుండా వచ్చేది మనకు ఓన్లీ మున్నేరు వారే వస్తుంది.